డబ్బులు ఇవ్వట్లేదు, చిన్న రిపేరే. చెప్పండి ఎంత అయింది? ఓకే అండి, ఓకే ఇఫ్ యూ ఇన్సిస్ట్ బిల్ ప్రిపేర్ చేస్తాను. మీ గుడ్ నేమ్ ప్లీజ్. మీ పేరు బిల్లులో పేరు రాయాలి కదా. యువర్ నేమ్? సత్య. సత్య, సచ్ స్వీట్ నేమ్. ఓకే, మీ మొబైల్ నంబర్? ఎందుకు? ఏం లేదు, క్యాషువల్ గా ఓ జనరల్ నాలెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కస్టమర్ కేర్. ఎంత చెప్తే నేను త్వరగా వెళ్ళాలి. యా షూర్. 247 రూపాయలు కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. జస్ట్ క్యాషువల్ గా. క్యాషువలా? కత్తితో టైర్నింగ్ వచ్చడం క్యాషువలా? వాచ్ మెకానిక్ కనుక నేను. ఏమంటున్నావయ్యా నువ్వు? కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. ఏమైందండి? వాచ్ మెకానిక్ మేడం, ఇలా నాకు మామూలుగా జరుగుతుంటది. ఓకే. యా, దిస్ ఇస్ ఊపిరి యామో. మీ వాచ్ రెడీ? ఓ పర్ఫెక్ట్ చేంజ్, థ్యాంక్స్. 1 సెకండ్. మీ వాచ్. అయ్యో, ఇది నా వాచ్ కాదండి. నా వాచ్ లో డేట్ అది ఉండదు. కాదండి, ఇది మీ వాచే. ఉదయం మీరు ఫోన్ లో తాతగారితో మాట్లాడేటప్పుడు బర్త్ డేట్ మర్చిపోయిందని చెప్పారు కదా, అందుకని నేనే కొత్తగా మీకోసం డేట్ సెట్ చేశాను. హోప్ యు లైక్ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. యా, ఐ వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఓకే ఓకే బాయ్. అయ్యో, ఏంటి 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 ఏమైంది? ఏమైంది? ఈ ఏరియా చాలా డర్టీ చండాలమైన ఏరియా అండి. గాల్లో క్లోరోఫామ్ హిమోగ్లోబిన్ ఎక్కువైపోయిందని చెప్తుంటే ఎవరు వింటలేదు. ఏమండి అటు చూడండి, బైక్ టైర్ చూస్తుంటే ఎవడో పచ్చగల స్క్రూ డ్రైవర్ తో కష్టపడి గుచ్చి పంచర్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ ఎల్ఐసి వాడు విఎంసీ వాడు ఏమైపోయారు ఈ ఏరియాలో? ఇదంతా మీకెలా తెలుసండి? జనరలీ అప్పుడు చెప్పాను కదండి, జనరలీ నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని. దిగులు పడకండి, బైక్ లో నేను డ్రాప్ చేస్తా. లేదు పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కాదండి, ఎంత కష్టపడి గుచ్చి పంచర్ అదే పంచర్ అయింది, మీకు కష్టంగా ఉంటుంది. అది నా షాప్ దగ్గర జరిగిందండి, నేను డ్రాప్ చేస్తానండి. యా లేదు మీకెందుకు? అయ్యా ఇందులో ఏముంది, వాచ్ మెకానిక్, ఇదంతా నాకు చాలా మామూలు విషయం అండి. నేను డ్రాప్ చేస్తానండి ప్లీజ్. ఎలా చెప్పాలో. ఏమండి ఏమైంది? ఒక ముఖ్యమైన చోటుకి వెళ్ళాలి, అందుకే ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను. టెస్ట్ చేసుకోవాలి, హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. అంతే కదా, అమ్మున్నారు. మా ఇల్లు పైనే ఉంది, లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోండి ప్లీజ్. ఇది మీల్ అనుకోండి, రండి లోపలికి రండి. థ్యాంక్స్. రండి, మీల్ అనుకోండి. హై కరెక్ట్గా కుడికాలు పెట్టి. రండి. అమ్మా, కస్టమర్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలంట. నువ్వు కొంచెం కింద ఏం కొట్టు పెట్టావు? చీరడు కొట్ట ఇక్కడ మార్చుకుంటుందంట. వాచ్ మెకానిక్ ఇది కూడా చెప్పితే ఎలాగమ్మా? అమ్మాయి సడన్ గా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పింది, ఏదో ఫంక్షన్ పడాలంట. లేడీస్ చిన్న హెల్ప్ కదమ్మా, నువ్వు ఉన్న పై కూడా రమ్మని చెప్పాను. అదిగా వచ్చేసరి కస్టమర్. రండి రండి, మాతాజీ మా అమ్మ. పేరేంటమ్మా? సత్య. అరే నా పేరు కూడా సత్యభామ, ఇద్దరిది ఒకటే పేరు. స్వీట్ నేమ్ అన్నాను కదండి, ఇంకో స్వీట్. యాక్చువల్లీ నా పేరు కూడా సత్యభామే. కాలేజ్ లో అందరూ ఎగతాళి చేస్తారని నేనే స్టైల్ గా సత్య అని పెట్టుకున్నాను. రామా రారా రామా. 1 2 చూడండి, నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఏంటిది అమ్మా? వాట్ ఇస్ దిస్?
ఒక అమ్మాయి బైక్ టైర్ లోని గాలికే భద్రత లేదనుకుంటే ఒక అమ్మాయి చీరకు కూడా ఈ లోకల్ ఆవిడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అయ్యో ఏది ఏది ఇటువంటి ఖరాబ్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా ఎవడో కట్టుకుంటుంది? కావాలనే ప్లాన్ చేసి డిజైన్ గా ఇంక్ పోసినట్టుంది. వాడిది చాలా చీప్ మెంటాలిటీ అమ్మా. నేనేం చేయడం? అవును ఎలా రా పాపం? అమ్మా యు టెల్ ఐఎమ్ వాచ్ మెకానిక్ యు నో. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. వెయిట్ అన్న బిడ్డ. అమ్మా ఒకసారి లోపల ఎక్కడికి రా? చెప్తాను. త్వరగా బీరులో చీర తీసిపో. రే నా చీర ఆ అమ్మాయికి ఎలా ఇవ్వమంటావురా? చీర ఎవడమన్నాడా? చంద్రా స్టోర్స్ లో 8000 కొనావే పింక్ కలర్ సారీ. ఉదయం కూడా ఏం చేస్తున్నావే? అది భలే చెప్పావులే. ఎంతో ఆశపడి కాబోయే కోడలు కొన్న చీర రాది. నేను ఇవ్వను రా. పోరా. 10 నెలలు మోసి కన్నా కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే. అందుకే నిజంగానా? నిజంగానా? అయ్యో అందంగా ఉందిరా. రే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నావా? ఊరికి తొందరపడి బాగా చెడగొట్టకు. స్టెప్ బై స్టెప్ గా స్లోగా పోదాం. సరే సరే చీర తీసుకురా. సరే సరే నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తా. చాలా చండాలంగా ఉంది. మరేంటండి అందంగా ఉన్నానని మీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు అలా అడగడం? ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంత అందంగా ఉన్నానా అని అడుగుతూనే ఉంటారు. అద్దంలో చూసుకున్నారు కదా. అవును ఎందుకని ఇలా అడిగారు? జస్ట్ క్యాషువల్లీ, జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం. ఇక్కడేంటండి? మా తాతయ్య బర్త్డే అని చెప్పాను కదా, ఊళ్ళో చాలా హడావడిగా ఉంటుంది, అందుకే ఇక్కడ పిల్లలకి. మంచి విషయం అండి. థ్యాంక్స్. మై ప్లెజర్. అందంగా ఉన్నారు. బొట్టు పువ్వులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియల్లీ లెట్స్ గో. రండి. హలో హలో మ్యామ్, ఈ మా ఫ్రెండ్. నమస్కారం. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. Strongly in the next two matches. This is the decider, and it's been a great partnership between Mahendra Singh Dhoni and Virat Kohli, getting India to the very end. And it all boils down to the final delivery. 6 runs needed from the final ball. Eranga the bowler. Mahendra Singh Dhoni, the Indian captain, will be the man on strike. Can he pull out a beauty? It's in the air. He's gone for the big shot. Man getting underneath it. Malinga the man takes the catch, and disappointment all around. Sri Lanka win the match. సరే పిల్లలు, ఈ అక్క మీరు తినడానికి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందో తెలుసా? రండి తిందురు గాని. కమాన్ కమాన్ కమాన్. ఇండియా గెలిచుండొచ్చు, అట్లీస్ట్ ఈ పిల్లల కోసమైనా ఇండియా గెలిచుండొచ్చు. గెలిచుంటే ఎలా ఉండేదో చెప్పనా? ఈ పార్టీకి గోల చేసి ఆడించి చెవులు చిల్లులు పడిపోయి ఉండేవి. పిల్లలు ఎలా చూస్తుంటే బాధగా ఉంది. హలో అమ్మా, ఏంటమ్మా? వచ్చేస్తామా? అమ్మమ్మా, కస్టమర్ ఇదిగో వచ్చేస్తా. 5 minutes లో ఉంటారమ్మా. ఓకే 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 అమ్మా.
హాయ్, ఏంటండి మ్యాచ్ గెలిచామంట? ధోని ఎప్పట్లాగే లాస్ట్ బాల్ 6 కొట్టేట. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిల్లులు పడేట అరుచుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియం? నేను మిమ్మల్ని చూసాను, టీవీలో కనిపించారు. మీరు ఇంటికి వెళ్తున్నారు కదా, స్టేడియంలో మీకేం పని ఉంది? మీరు వేరే ఎవరిని చూసి నన్ను అనుకుంటున్నారు. మేనేజ్ చేయకండి. ఇదే షర్ట్, ఇదే ప్యాంట్, అబద్ధాలొద్దు, సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు నన్ను టీవీలో చూసారు. అవును. అయిపోయింది. ఏది జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. ఏంటి వాగుతున్నారు? నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అండి అది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫిలియా. ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి లవ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరిని చూసినా మీకు వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫిలియా. ఏమంటున్నారు మీరు? నాకు మీ మీద లవ్, అది స్ట్రాంగ్ లవ్. ఏంటండి నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు? ఇప్పుడే మీరు నన్ను టీవీలో చూసానని చెప్పారు, తర్వాత హోర్డింగ్ లో చూసాను, అక్కడ చూసాను అంటారు. కొంచెం ఊరుకుంటే ఈ బొట్టు పూలు నేనే పెట్టానని చెప్పేలా ఉన్నారే. బాలేదండి, మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేనెలా మిమ్మల్ని లవ్ చేస్తాను చెప్పండి? మిమ్మల్ని పొద్దున 10 నిమిషాలు చూసాను, ఇప్పుడు ఒక 1 అవర్. ఇందులో లవ్ ఎలా వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ నేను చెప్పాల్సిన డైలాగ్ అండి. ఎక్కడ చూసినా నన్ను చూసినట్టు మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినరీ రొమాన్సోఫిలియా. అది మీకు వచ్చేసిందండి. నేను ప్రూవ్ చేస్తాను. మీరు నమ్మలేదు కదా, నేను ప్రూవ్ చేస్తా. అక్కడ కేటరింగ్ మనిషి కనిపిస్తున్నాడా చూడండి. ఆయన చూస్తే నన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ ద డ్రాగన్. ఏంటి చూసారా? నాలాగా అనిపించిందా? అయ్యో ముదిరిపోయింది, స్ప్రెడ్ అయింది. మీరేం దిగులు పడకండి, నేను మీతోనే ఉంటాను. మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ గార్డెన్ చూడండి. హాయ్. వాచ్ మెకానిక్ ఊపిరి వ్యాము. ఆ తోటమాలి ఫేస్ నాలా లేదు కదా? ఇలాగే ఉన్నారు. వాట్? ఆ తోటమాలని చూసినా నాలాగా అనిపిస్తుందా? ఇది మీకు టూ మచ్ కాలేదు? యు సీ బేసికల్ ఐఎమ్ వాచ్ మెకానిక్. దేశం బాగు కోసం 4 మంచి పనులు చేస్తూ ఉంటాను. దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్, అర్థమైంది. మీరు మిగతా వాళ్ళ కాదు, మీరు నన్ను సిన్సియర్ గా స్ట్రాంగ్ గా డీప్ గా లవ్ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు, తప్పు అనుకోండి. బట్ బేసికల్ ఐఎమ్ వాచ్ మెకానిక్. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, తనని ప్రేమిస్తాను. అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి. కానీ మీరు నన్ను డీప్ గా, ట్రూ గా, ఆనెస్ట్ గా, సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే, సీ యు. కానీ దీన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలను ఆర్గనైజ్ చేశారు. స్వాతంత్ర దినం అంటే ఇండిపెండెన్స్ డే మీ జీవితంలో ఎంత సిగ్నిఫికెంట్? కాల్ చేసి చెప్పండి. అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త. ఇది ఒక న్యూసేనా? నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా? నువ్వు నా జాన్ జిగిరివే కదా? ఎన్నేళ్ళుగా వాచ్ మెకానిక్ గా ఉంటున్నావు, ఇంతవరకు ఏదైనా హెల్ప్ చేసావా? ఏం చేయలేదు కదా? చూడు మణి, చూడరా. $5 కోట్లు ప్రకటించాను ఈ వాచ్ కి. $5 కోట్లు.
కోట్లు రా, నేను చెప్పేది విను మావా, ప్లీజ్ మావా. 5 కోట్లు అంటే ఎంత మందికి డిపో కట్టి కొట్టి ఎప్పటికీ సంపాదించాలరా? రేమడి ఎలాగో అలా ఒక డూప్లికేట్ వాచ్ చేసి ఇచ్చిరా. రే నువ్వు చేయబోయే డూప్లికేట్ వాచ్ అట్లీస్ట్ 50,000 పడుతుందిరా. అందులో చేసి 40,000 నేను తీసుకుని 10,000 నీకే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇందులో నీ కృషి అంటే ఉంటుందిగా. కానీ ప్లీజ్ కుదరదు మాత్రం చెప్పకరా. రే మనీ కోసం పుట్టిన మనీ. ఇన్నేళ్ళ నుంచి నాతోనే ఉన్నా. ఈ వాచ్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. దీని గురించి మాటగా తెలిసింది. ఈ వాచ్కి 5 కోట్లు ఇస్తున్నానంటే ఈ వాచ్ ఏమేం చేయగలదు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం? అంటే వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం?